శ్రీమాత్రే నమః. హాయ్ జ్ఞానసుధా సభ్యులందరూ ఎలా ఉన్నారు? అందరికీ శుభదినం. ఇప్పుడు నేను మీకు ఇవాళ ఒక వంట చెప్పాలనుకున్నాను. దానికన్నా ముందు ఒక చిట్కా తోటి మొదలుపెట్టి మధ్యలో వంట చెప్పి లాస్ట్లో ఎండింగ్లో మళ్ళీ ఒక మంచి మాట చెప్తాను. కాబట్టి అందరూ ఈ వీడియో కొసదాకా వినండి. ఎందుకంటే ముందున ఒక చిట్కా ఉంటుంది, కోసం ఒక మంచి మాట ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ వింటారని ఆశిస్తున్నాను. ఇవాళ చిట్కా ఏంటంటే, కనీసం 7-8 వారాలకు ఒక్కసారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధీయ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ రాలిపోతుంది. ఈ కాలంలో అయితే నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి. ఇది చిట్కా. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా? ఓట్స్ పోహా ఉప్మా. అర్థమైందా? ఇవాళ నేను మీకు చెప్పే వంటకం ఏంటంటే ఓట్స్ పోహా ఉప్మా అన్నమాట. దీనికి కావలసిన పదార్థాలు ఏంటి? అటుకులు 2 కప్పులు, ఓట్స్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూను, సాంబార్ పొడి 1 టీ స్పూను, ఆవాలు జీలకర్ర 1/4 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూను, పల్లీలు 2 టీ స్పూన్లు, క్యారెట్ తరుగు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. ఇప్పుడు తయారు చేసే విధానం. తయారు చేసే పద్ధతి: అటుకులను కడిగి జల్లెట్లో వేయాలి. నీరంతా పోయాక సాంబార్ పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడాక మినపప్పు పల్లీలు వేసి వేయించాలి. తర్వాత సన్నంగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఓట్స్ వేసి మెత్తబడే వరకు బాగా వేయించాలి. ఇందులో అటుకులు, తగినంత ఉప్పు, సన్నంగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి. అటుకులు మగ్గిన తర్వాత నిమ్మరసం కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. బాగుందా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వంట కార్యక్రమం అయింది కదా, ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తాను. ఇవాళ మంచి మాట ఏంటంటే, పైవారితో గౌరవంగా, సాటివారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. ఇది ఇవాళ మంచి మాట. ఇలాగే ఇంకో మంచి కార్యక్రమంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.